తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే అందరూ మెచ్చుకున్న మీ పాత్రని, మీ సినిమాని మీ అమ్మగారు మాత్రం అస్సలు ఇష్టపడలేదు. మా ఆవిడ 42 ఏళ్ళు అంటే నాకు చూడండి, నాకు 23 ఏళ్ళు పెళ్ళయింది. 19 ఏళ్ళు నాతో కాపురం చేసింది ఆవిడ. పరాయి అమ్మాయిని అందరినీ పాడు చేసి నానా గొడవ చేస్తూ దరిద్రంగా ఉండి చెప్పు దెబ్బలు తిని అందరూ ఆడవాళ్ళు కొట్టేది అబ్బాయి అది మా ఆవిడ కూడా. మా అమ్మగారికి అసలు నచ్చలేదు. ఏమిటో అందరూ నేను తిడుతున్నారు, నువ్వు ఆ పాత్ర వేయాల్సింది. ఎవరి పాత్ర? చిరంజీవి పాత్ర. చిరంజీవితో చెప్పాను నేను, నీ పాత్ర నేను వేయాలంటుంది మా అమ్మాయిని. గుడ్ ఓల్డ్ డేస్. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ లాంగ్, చాలా దూరం వచ్చేసాం. సరే, ఎప్పుడైనా కోడి రామకృష్ణ గారు కలిసినప్పుడు చెప్తుంటారా నీ వల్లే ఇలా జరిగిందని? నేను చాలా పిక్చర్లు చేశాను. అదే ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు సంతోషిస్తాడు అతను. గురుగారు ఈ మధ్య 25 years అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చాడు, మీ వల్ల నేను దర్శకుడిని అయ్యాను, మనం చాలా గొప్ప పిక్చర్లు చేసాం ఆ రోజుల్లో. ఇంట్లో రామయ్య, తరంగిణి, ఏం పిక్చర్లు అవన్నీ. ఆలయ శిఖరం అద్భుతమైన వేషాలు. సరే, రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయటం మానేశారు, అంటే తగ్గించారు? ఏ సంవత్సరం నుంచి తగ్గించారు? చాలా గడుసుగా చెప్పడం, తగ్గిపోయాయని చెప్తే బాగుంటుంది. తగ్గిపోయాయా? నేను తగ్గించడం ఏమి కాదు. మా అబ్బాయి పోయిన తర్వాత ఇల్యూషన్ని క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపూడి మారుతీరావు చూడగానే ఒక కొడుకును పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో, హీ లాస్ట్ దట్ ఇల్యూజివ్ ఇమేజ్. నీకు అర్థమవుతుంది ఈ పాయింట్ కదా? ఇప్పుడు తగ్గి అరే పాప గురువుగారు అబ్బాయి పోయింది, క్యారెక్టర్ లేదు ఇంకా. అదేంటి? చక్రపాణి గారు అల్లు సీతారామరాజు సినిమా చూసేట కృష్ణ గారిని చూసి, ఎన్ని సినిమాలు చేస్తున్నా అని అడిగేటాను. కృష్ణ గారే చెప్పారు, 12 సినిమాలు, ఇవన్నీ ఫాలోఅప్ అవుతాయి నువ్వు ఇంకా అన్నట్టు. అదేంటి అనుకున్నట్టు, ఈయన 12 సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఇది అన్నట్ట. ఎవరు? చక్రపాణి గారు. ఈ సినిమా ఎంత బాగుందంటే, ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరయ్యా అన్నట్టు. ఓకే, అంటే ఇట్ ఈజ్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్. సో వెన్ ది ట్రాజడీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ dominates even the image he creates on a screen, he has lost his existence on the screen. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా నీకు? కొంచెం అర్థమైంది, కానీ పూర్తిగా అర్థం కాలేదు. అంటే కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ వేషాలు చేశాను, ఆ వేషాలు చెల్లే కొంతవరకు. అంటే అలా కాదండి, నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే? రాలేదు, నాకు పిక్చర్లు రాలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో, ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఉన్నది, ఇప్పుడు ఉంటుంది. కానీ తర్వాత తగ్గే, మళ్ళీ తర్వాత స్లోగా వచ్చి కొన్ని చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నాను ఏమైనా. ఇప్పుడు గత 10 ఏళ్లుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్రలు ఏంటంటే మీరు నటించిన సినిమాలు? కృష్ణ చేసిన కంచెలో మంచి వేషం. మన కె రాఘవేంద్రరావు కొడుకు చేశాడు, ప్రకాష్, సైజ్ జీరో, మంచి వేషం. ఇలా ఏమో సరదాయిన వేషాలు. పాయింట్ ఏంటంటే, మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు. అంటే కుటుంబ కథా చిత్రాలు లేవు. అందువల్ల ఇప్పుడు చూడు, ఆయన శరతమానం భవతిలో అద్భుతంగా చేశాడు. నేను ప్రకాష్ రాజ్ గారు అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము? ఇంట్లో రామ విధుల కృష్ణ, సంసారం చదరంగం, 12 కాపురానికి 12 సూత్రాలు, మనిషికి చరిత్ర, అవన్నీ నిజంగా ఆ పాత్రికలు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు ఇవాళ జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం? లేవు ఇవాళ వచ్చేసరికి. అయితే క్యారెక్టర్ మారుతోంది, కథ మారుతోంది, కాలం మారుతోంది, ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు, మీ అమ్మమ్మ గారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు. సో స్వభావం మారుతుంది, కాలం కూడా మారుతుంది, కాలానుగుణంగా అన్నీ మారుతాయి. మిగతా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో మీకు బాగా మనసుకు దగ్గరగా ఉన్న అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు కంచె అని చెప్తున్నారు, కంచె అండ్ సైజ్ జీరో. కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో యు ఆర్ దేర్, అంతే, స్మాల్ రోల్. కరెక్ట్, యు ఆర్ 100%.
అంతకంటే రోల్స్ ఏమి ఉండడంలే. మనం చేసింది ఏం చేస్తాం, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్గా తక్కువ, మారుతిరావు నేను గారు? చూసేది చాలా తక్కువ. నేను చూసేది చాలా తక్కువగా. నేను చూసేది జీరో. అవునా? నేను చాలా, నువ్వు నమ్మితే చెప్తాను, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు నా సినిమాలు. ఆ రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని. నిజంగా ఇప్పుడు కొత్త సినిమా ఇదేదో మీరు వస్తుందంటే ఏమొస్తుందయ్యా, మీరు దీనిలో డాక్టర్ సార్, మీ పక్కన ఎవరున్నారు, ఇంకెవరో ఉన్నారు సార్, నాకు గుర్తురాదు ఆ సినిమా ఎక్కడదో, ఏ సినిమాలో ఇప్పుడు చేసి ఉంటే ఆ ముమ్మరంలో మేజర్ ఫిల్మ్స్ కొన్ని జ్ఞాపకం ఉంటుంది. సుందరకాండ జ్ఞాపకం ఉంటుంది, ఇంకేదో పిక్చర్. సార్ పర్సనల్గా కూడా మీరు ఒకప్పుడు నాట్ దట్ ఐఎమ్ అగేనిస్ట్ ఫిల్మ్ యాక్టింగ్. ఐ ఎంజాయ్ ఫిల్మ్ యాక్టింగ్. ఐ లైక్ ఇట్. జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు? ఆనందపరుస్తుంది. Yeah. ఈవెన్చువల్లీ అది కదా ముఖ్యం.